హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిన్న అమరావతి వేదికగా సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చారు. అసలు కలెక్టర్లు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? మేము రీసెంట్ గా ప్యాడీ పట్టుకున్నాము, అక్కడి నుంచి సముద్ర తీరానికి మధ్యన 3 చెక్ పోస్టులు పెట్టాము, అయినప్పటికీ కూడా అది ఇంకా స్మగ్లింగ్ అవుతూ లోపలికి వెళ్ళిపోతుందంటే అసలు ఐఏఎస్ ఏం చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్లు గతంలో హైదరాబాద్ కి ఇప్పుడు ఉన్నటువంటి అమరావతికి కంపేర్ చేసి మాట్లాడటం. అసలు సంక్షేమం గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంక్షేమం కంపారిజన్ అంటే ఏం చెప్తారు సార్? అంటే మనకి కంపారిజన్స్ ఇవ్వకుండా ముందే పొగడ్తలతో ముంచేస్తే యాజ్ ఇఫ్ అన్నట్టు. సార్, ఇప్పుడు మీరు నిజంగా 20 సంవత్సరాల విజన్ 2020 అని ఒకసారి ఆద్యంతో మీరు గమనించగలిగితే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు లేదంటే రాజీవ్ గాంధీ గారి కళలు సాకారం చేయడానికి గతంలో కాంగ్రెస్ లో ఉన్న దీనికి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి అన్న దానికి సైబర్ సిటీ అన్న దగ్గర హైటెక్ సిటీతో ప్రస్థానం స్టార్ట్ అయింది కదా. ఇవాళ మీకు సైబరాబాద్ విస్తీర్ణంలో తెలుగుదేశం ఆయంలో జరిగిన కంట్రిబ్యూషన్ ఎంత అన్నది ఒకసారి స్టాటిస్టిక్ తో మెజర్ చేస్తే ఇప్పుడు మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో 400 అని చెప్పి ఇప్పటికి ఎన్ని వచ్చి, అలాగా చంద్రబాబు ఆయంలో హైటెక్ సిటీ ఒకటి కట్టిన తర్వాత అక్కడ ఆ రేడియస్ ని విస్తరింపజేద్దాం అనేది ఒక కాన్సెప్ట్. అంటే నేను అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నాను కాబట్టి ప్యారల్ గా రహేజా మైండ్ స్పేస్ అనేది ఒక స్టార్ట్ అయింది, గమనించగలిగి. ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ ఉండేది, కానీ అప్పుడు వానంబర్గ్ అనేది స్టార్ట్ అయ్యి ఆ ఎక్స్పాన్షన్స్ లో ఒక గవర్నమెంట్ పరంగా హైటెక్ సిటీ అన్నప్పుడు వానంబర్గ్ కూడా స్టార్ట్ అయినప్పుడు ఎక్స్పాన్షన్ కి వెసులుబాటు దొరికింది. దాని తర్వాత కొండల పిండి చేసేసారు ఇవన్నీ. అంటే నాకు తెలిసి ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు తదనంతరం ముఖ్యమంత్రి రెండోసారి చెప్తూ ఉంటారు, వీళ్ళ ఆధ్వర్యంలో 20 సంవత్సరాల 2020 విజన్ వీళ్ళు సాకారం చేశారు. దిస్ ద సక్సెస్ నరేషన్. ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ మాడ్యూల్ అన్నది మనకి ఎస్టాబ్లిష్మెంట్ కి వెసులుబాటు ఉన్నప్పుడు, అది ఒక హ్యూజ్ వింగ్స్ తీసుకుంటున్నప్పుడు ఇంక ఎవరు వచ్చినా దానికి కాలం లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ఒకసారి చెప్తూ ఉంటాను, ఇప్పుడు సెంట్రిక్ గా నిన్న పవన్ కళ్యాణ్ గారు బాగా కొండలు పెట్టి చేసి ఇదంతా పొగిడిన దానికి వెరీ గుడ్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఆల్ దట్. బట్ ఇట్ కమ్స్ టు ఫ్యాక్ట్స్. సే ఫర్ ఇన్స్టెంట్ ఇవాళ మీరు సెంట్రిక్ గా 15,000 కోట్ల నాణదెప్పలు పడి కేంద్ర ప్రభుత్వం మనకి కంటి తుడుపు చర్యగా ఒప్పించే కార్యక్రమానికి వెసులుబాటు ఇస్తుంటే కూడా ఇదే ప్రపంచ బ్యాంకు గతంలో ఎడం చేతితో తన్ని ఇవాళ వాళ్ళకి ఇష్టమైతే ఇంగుతో సమానం టైప్ లో ముందుకెళ్తున్న దగ్గర సే ఫర్ ఇన్స్టెంట్ 15,000 కోట్లు సెంట్రిక్ గా మీరు అమరావతిలోనే లక్షల కోట్లు గతంలో సింగపూర్ కన్సల్టేషన్ అని చెప్పిన దగ్గర లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సెంట్రిక్ గా అమరావతి చుట్టే చేద్దాం అనుకున్న దగ్గర వాట్ ఇస్ ద బిజినెస్ మోడల్? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇక్కడ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ రంగం విపరీతంగా ఆకాశమే హద్దుగా విస్తృత స్థాయిలో ఎదిగిన కదా. ఇప్పుడు మహా అయితే ఒక ఎక్స్పాండరీ యూనిట్స్ తప్ప జస్ట్ లైక్ హెచ్ఎస్బిసి ఏదైతే మనకు వచ్చి రానట్టుగా ఎలా అయితే కనుమరుగైందో తాత్కాలిక ఒప్పందాలతో వచ్చే వాటితో ఏ విధమైన వింగ్స్ ఏర్పడతాయి. ఉదాహరణకి గతంలో మీరు నవనగరాల కాన్సెప్ట్ అన్నారు, ఒక దగ్గర ఎడ్యుకేషన్ హబ్స్, ఒక దగ్గర ఇదన్నా సరే. అనంతపూర్ దగ్గర నుంచి మీరు ఎయిమ్స్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు, కానీ అమరావతి రేడియస్ అంటే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతంలో ఎంత మెడికల్ పట్టనట్టు అసలు లేని అనంతపూర్ దగ్గర ఏంటి అన్నప్పుడు రాష్ట్రం అంతా ఒక యూనిట్ కింద ఎలా డెవలప్ అవ్వాలన్న కాన్సెప్ట్ వెసెస్ ఇండివిజువల్ గా సెంట్రిక్ గా ఒక దగ్గర కాన్సెప్ట్ అంటే సెంట్రిక్ గా గతంలో సైబరాబాద్ అన్నది ఏ విధంగా ఎక్స్పాండ్ అయిందని చూసుకోగలిగితే ఆ రోజున్న వసతులు, ఆ రోజున్న వనరులు, ఆ రోజున్న ఆదాయ సంపద సృష్టికి సాఫ్ట్వేర్ రంగం అనేది ఒక పునాది. మరి ఇవాళ అమరావతికి సెంట్రిక్ గా ఏం పునాది వేస్తాం మనం ముందుకెళ్తాం. మన ఆల్రెడీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మీ ఆయంలో వ్యవసాయ రంగం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో వ్యవసాయ రంగం, ఇవాళ ఉన్న తీవ్ర పరిస్థితులు వ్యవసాయ రంగానికి, ఇవన్నీ మనం కంపేర్ చేసుకుని మాట్లాడుతూనే ఉన్నాం. సో వీటిల్లో మీరు ప్రాస్పెక్టివ్ విజన్ తో విజనరీ అన్న దగ్గర మీకున్న ఒక బిరుదు యాడెడ్ యాడ్జెక్టివ్ లాగా ఎస్ యు ఆర్ విజనరీ లీడర్ అన్నప్పుడు ఆ రోజు భవిష్యత్తును ఊహించినది నిజంగా అది నిజమైతే ఈ రోజు ఏ భవిష్యత్తుని ఊహించి మీరు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించబోతున్నారు అమరావతిలో, ఇది ప్రజలకు కావాలి కదా. ఉదాహరణకి అమరావతి రాజధాని అన్నదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ దాకా మీ 6 నెలల్లో మీ ఎఫర్ట్స్ ఏంటి, ఇది ప్రశ్నించబడుతోంది. రెండోది, ఇవాళ అమరావతినే రాజధానిగా చేసుకుని ముందుకు వెళ్తాం అన్న దగ్గర అమరావతికి కావాల్సిన వనరులు ఏ విధంగా ఏర్పాటు చేస్తామన్న దగ్గర ఉదాహరణకి ప్రపంచ బ్యాంక్ మీకు సహకరిస్తుంది. తాగునీతిలే
ఇన్ కేస్ వస్తే హ్యూజ్ బిల్డింగ్స్ తో, అంటే ప్రభుత్వపరమైన క్వార్టర్స్ కట్టి, లేదా జడ్జిలకి క్వార్టర్స్ కట్టి, లేదా సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి క్వార్టర్స్ కట్టడం అన్నదే కాన్సెప్ట్ అయితే, లేదంటే వాళ్ళకి వసతితో కూడిన బిల్డింగ్లు కట్టడం కాన్సెప్ట్ అయితే, దాంతో జరిగే ఎక్స్పాన్షన్ ఏముంటుంది? అంతే కదా. ఇప్పుడు సెక్రటరియట్ దగ్గర సచివాలయం ఉంది, సైబరాబాద్ సెక్రటరియట్ అది వేరే, ఇది గ్రేటర్ హైదరాబాద్ పేరు పెట్టారు. Yes, sir. ఒకప్పుడు ఈ నార్సింగ్ విలేజ్ ఇవన్నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవాళ పేరు బ్రహ్మాండంగా కనబడుతుంది, కానీ సెక్రటరియట్ కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి ఉన్న డిస్టెన్స్ ఎంత? Yes, sir. ఎక్స్పాన్షన్ has taken place. I'm not denying all that, but ఫండమెంటల్ గా ఈ ప్రాస్పెక్ట్ ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ రంగం అన్నది అభివృద్ధి సూచిక కనబడింది. ఇవాళ అమరావతి అన్నదానికి ఏ సూచిక, ఏ ప్రాతిపదికతో పరిగెడుతుందో చెప్పండి. రియల్ ఎస్టేట్ అంటారా? గవర్నమెంట్ పరంగా ఉన్న ల్యాండ్లకి పార్లర్ గా సే ఫర్ ఇన్స్టెంట్ అక్కడ ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వస్తుంది అన్న దగ్గర రియల్ ఎస్టేట్ అటుపక్క మీరు అన్నట్టు 20-56 కిలోమీటర్స్ ఏదైనా ఎక్స్పాండ్ అవుతుంది అన్న దానికి ఒక ఉదాహరణ చూపించండి. ఎందుకంటే అంత ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్ లో ఉదాహరణకి మీరు నవనగరాలు నిర్మించే పరిస్థితిలో గత ప్రభుత్వం నిజంగా లేదు. సింగపూర్ కంట్రీస్ ఖచ్చితంగా రద్దు చేస్తుంది. మన దగ్గర హోటల్ ఇండస్ట్రీ కూడా, లేదంటే ఒక ఇండస్ట్రీ పెడదామని కూడా స్వచ్ఛందంగా నాకు అమరావతిలో ల్యాండ్ కావాలని సోఫార్ మీ సామాజిక వర్గం నుంచి ఒక్కడైనా ముందుకేసిన ఉదంతం చూపించండి. అదర్దే అక్కడ ఉద్యమం తప్ప. లేదంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీ పెడతానంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరోధించారని అది ఒక్కటి చూపించండి. కేవలం రాజకీయ బురదలు ఆపాదించుకొని మాట్లాడడానికి మీకు వెసులుబాటు వస్తుంది. ఇవాళ రాష్ట్రం నేను పుట్టిన కాడి నుంచి, నాకు కళ్ళు తెచ్చిన కాడి నుంచి, నాకు బుద్ధి జ్ఞానం వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. అక్రమ బియ్య రవాణా సరఫరాని నిరోధిస్తున్న ప్రభుత్వం. ఇది ఏ పేపర్లో రాయకుండా ఉన్న ఉదంతో ఒకటి చూపించండి. వాళ్ళు మీరు చెక్ పోస్టులు పెట్టారు, దాన్ని నిరోధించడానికి ప్రయత్నం అవుతుంది. అందులోనే అన్ని అయిపోవాలంటే ఇది వ్యవస్థ. ఓ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోవడానికి టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అంతకందుకు మీరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాలకి ఏం పేరు ఉందో దాన్ని మీరు గతంలో క్రిమినల్ చట్టాన్ని ఈ విధంగా ఆపాదించి మాట్లాడారు. ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. సేమ్ సినారియో. ఇవాళ మీరు గత ప్రభుత్వ అధికారులు, ఈ ప్రభుత్వ అధికారులు అని చెప్పి ఉన్న ప్రభుత్వ అధికారులకు మీకు నచ్చిన పేర్లు మీరు పెట్టుకుంటే వ్యవస్థ నడిచేదే. డీజీపీ ఆఫీస్ కి సంబంధిత ఐజీ, ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ అటాచ్ చేస్తూ కూర్చోబెడుతూ, తర్వాత జిఐడికి ఏమో ఎంఆర్ఓల్ని, అసిస్టెంట్ కలెక్టర్ స్థాయిల్ని, ఐఏఎస్లు మీకు నచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పనులు సక్రమంగా జరగాలి. మన దగ్గర ప్యారల్ రీప్లేస్మెంట్ వ్యవస్థలు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి మన రేవంత్ రెడ్డి గారు 5 మంది నడితే 4 ఇచ్చారు. సో ఇలాంటి ఉదంతాలన్నీ మనకి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నిజంగా మీరు ఏ ప్రాతిపదిక మీద దాని ప్రాస్పరిటీని గమనించగలుగుతారు, ఆ గమనాన్ని మీరు ఎలా అందుకోగలరు, ఆ గతిని ఎలా నిర్దేశించగలరు, ఇది పెద్ద ప్రశ్న కింద మిగులుతుంది. సో దీంట్లో మీరు గత ప్రభుత్వంతోనూ మీకున్న విజనరీ అనేది 14 సంవత్సరాల మీ అనుభవాన్ని రంగరించి రెండు కంపారిటివ్ గా చూసుకుంటే 14 నుంచి 19, 19 నుంచి 24 ప్రస్థానాలని ఆకలింపు చేసుకుని ఎవరైనా అవగతం చేసుకుని మాట్లాడితే కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా రాష్ట్ర పురోగతిని 10 అడుగులు ముందుకు తీసుకెళ్ళిన మన రాష్ట్ర ప్రభుత్వాలు, మనం నెలకొల్పుకున్న ప్రభుత్వాలకి మీకు కంపారిజన్ లేదు. మన దగ్గర మీ విజన్ కి చత్వారం వచ్చిందా, లేదా రేచీకటి వచ్చిందా, లేదా దానికి ఏమైనా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాలా అన్నది ప్రశ్న కింద మిగులుతుంది. ఎందుకు అంటే మీరు చెప్పిన ప్రాస్పరిటీలో గతంలో మీరు 14 సంవత్సరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించినట్టుగా ఇంకెక్కడైనా రాష్ట్రం ఏదైనా అభివృద్ధి సంతరించుకుంటే దాని మీద ఒక చర్చకి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఆనాడున్న జిల్లాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించినంత అంటే రాష్ట్రం కూడా విస్తరించలేదు. తీరా రాష్ట్ర విభజనప్పుడు కూడా ఆద్యంతం గమనించగలిగితే 10 జిల్లాలతో కూడిన తెలంగాణలో 7 జిల్లాలు వెనుకబడి జిల్లాలు గాను, 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కూడా 7 పైచిలుకు జిల్లాలు వెనుకబడి జిల్లాలు గాను, అంటే ఓవరాల్ గా 14 జిల్లాలు సమైక్య రాష్ట్రంలోనే వెనుకబడితనంతో ఉన్నాయి అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంటే, అంటే 23లో 14 అంటే more than 50% వెనుకబడితనంతో ఉంటే ఏ విధమైన అభివృద్ధి సంతరించుకుందో ఒకసారి మాట్లాడుతూ కొన్ని గణాంకాలను ప్రజలకు పరిచయించారు. ఇక్కడ ఏపీ వృద్ధి రేటు వీటి మీదే కదా మనం నిన్న కూడా సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఇంత గడ్డెట్టి పంపించిన తర్వాత ఏం జరుగుతుంది అని దాని మీద ఓ డబ్బా ఛానళ్ళు, డబ్బా పేపర్లు ఉన్నాయని గులకరాలు వేసి సౌండ్లు చేసినంత మాత్రాన నిజమైన మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది ఎవ్వరూ దాన్ని నిరోధించలేదు. చూడండి, ఇంత సినిమా ఇండస్ట్రీ ఇంత పరిచయపోతుంటే శంకరాభరణం నాటి సినిమా వచ్చి శాసించిందే లేదా? అలా ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే పరిపాలన అలా ఉంటుంది, బెంచ్ మార్కింగ్ సెట్ చేసి వెళ్ళింది. మీకు దానివల్ల అవ్వక ఏం చేయాలో తెలియక నేను ఆఖరి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా బియ్యాన్ని చెక్ పోస్టులు పెట్టినా వెళ్తోంది అంటే
యువర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూషన్. ఏది బియ్యం అంతా అక్రమంగా రవాణా అవుతుంది, కానీ ఆ బియ్యం రవాణా చేసుకోవడానికి అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి సరళీకృతమైన విధానాలు ఎన్ని పరిరక్షించబడ్డాయి, ఎన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక్కసారి గమనించుకున్నాను. అప్పుడు నా పాత వీడియోలో నేను చెప్పాను. ఆ పాలసీ మ్యాటర్స్ ఎప్పుడైతే రిలీజ్ అయినప్పుడు తర్వాత మీకు రేషన్ షాపులు ఇచ్చిన బియ్యం ఏ విధంగా పరివర్తన చెందుతుంది దాని దగ్గర మీ పరిధుల్లో దాన్ని నియంత్రించే దగ్గర మీరు ఎప్పుడైతే పోర్టులోను బోట్లు వేసుకుని సింహం సింహాలు చూపిస్తామంటే వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. సంబంధిత మంత్రి చేయవలసిన పని ఖచ్చితంగా చేస్తున్నప్పుడు సంబంధం లేని మంత్రి వెళ్ళి ఈ విధంగా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నది మనకి వెనకరికి పెద్దలు చెప్పే సామెతలు ఉంటాయి. కూసేది మేసేది అంటే ఈ రెండు కంపారిజన్స్ ఉన్నప్పుడు మనం ఎంతవరకు మన దగ్గర చూసుకోగలిగితే సింపుల్. మీకు 18-19లో 11% ఉన్నది, 22-23 16.2%. అంటే 18-19లో ఇంత విజనరీగా ఉన్న 14 సంవత్సరాల అనుభవం ఉన్న ఇదే మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించుకున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 33 రాష్ట్రాల్లో 16వ ప్లేస్ ఉంది, ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే. సేమ్ 22-23 చూసుకుంటే 16.2% జిఎస్డిపి వృద్ధి రేటు గురించి చెప్తున్నాను, 4వ ప్లేస్ లో ఉంది అవుట్ ఆఫ్ 33. అంటే రాష్ట్రం మీకు అప్పచెప్పే టైంకి వృద్ధి రేటు 16.2%తో జిఎస్డిపి ఇస్తే ఇప్పుడు ఏముందో నిన్న మనం రిజిస్ట్రేషన్ ఇచ్చుకున్నాం. కింద నుంచి లడాక్ నుంచి 5 ప్లేస్ లో ఉంది. వ్యవసాయ వృద్ధి, ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. నేను ఇంతసేపు నా ఉపోద్ఘాతంలో చెప్పి మొత్తుకుంది కూడా మీకు అందరికీ అర్థం అవ్వాలని. ఆనాడు సైబరాబాద్ నిర్మాణానికి సాఫ్ట్వేర్ రంగం ఉన్నది ఒక వెసులుబాటు కింద ఉంది, అందపుచ్చుకున్నాం కాబట్టి. ఇవాళ అందిపుచ్చుకోవడానికి అమరావతిలో ఏముంది? ఈ వ్యవసాయం తప్ప ఇంకోటి లేదు. ఆ వ్యవసాయ కమతాలని వాళ్ళ భూమి కింద ఏర్పాటు చేసి అభివృద్ధి అని పేరు పెట్టేదానికి ఏం చేస్తారు చూసుకుంటే, మీ ఆయంలో 18-19లో వ్యవసాయ రంగాన్ని చూసుకుంటే 5.4%, 33 రాష్ట్రాల్లో 26వ ర్యాంక్ లో ఉంది. సేమ్ 22-23 అంటే మీకు రాష్ట్రం అప్పచెప్పే టైంకి 124 స్థానాలు ఇచ్చాం కదా మేము. 14.9% వృద్ధి రేటుతో 8వ స్థానం. 26 ఎక్కడ, 8 ఎక్కడ, 33 రాష్ట్రాలు. ఇది వ్యవసాయంలో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక ఫిగర్ గ్యాప్ ఉందా, 56,895 కోట్లు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నప్పుడు ఈ టెన్యూర్లో, ఈ టెన్యూర్కి వచ్చే అది 89,644 కోట్లకి వెళ్ళింది. సో ఈ విధంగా చూసుకున్నా. నెక్స్ట్ పారిశ్రామిక వృద్ధి రేటు. మీరు చెప్తారు కదా సార్, పరిశ్రమలన్నీ ఎగిరిపోయి ప్రపంచం తిరగబడిపోయింది. ఇది ఏదైనా మీరు ఛాలెంజ్ చేస్తే ఈ డేటాని మీరు కాంటాక్ట్ చేస్తే నేను దేనికైనా డిబేట్కి సిద్ధం. నెక్స్ట్ స్లైడ్స్ లో వాట్సాప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నది కూడా నేను చూపించగలను. ఇప్పుడు మీరు 18-19లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తలుచుకుంటే వచ్చిన పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఆవిరైపోయిన మన మీద వేసిన అభాండానికి 12, ఎందుకంటే మీరు 2 సిఐఏ సమిట్లు పెట్టారు, మీకు జ్ఞాపకం లేదు. దగ్గర 19,50,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఒకే ఒక్క సమిట్ పెట్టాడు, ఓ దావోస్ వెళ్ళి వచ్చాడు, 20.5% వృద్ధి రేటు చూపించాడు. సారీ 16.3%, 10.4 ఎక్కడ అంటే గ్రోత్ రేట్ మన రాష్ట్రం ఫ్లరిష్ అవడానికి. ఆనాటి ఆయనలో మీరు 17వ ర్యాంక్ లో ఉండేవారు 33 రాష్ట్రాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రభుత్వం అప్పచెప్పేయడానికి 4వ ర్యాంక్ లో అవుట్ ఆఫ్ 33 స్టేట్స్. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 వస్తుందంటే ఈ పారిశ్రామిక అభివృద్ధి. దేశం మొత్తం మీద 18% పారిశ్రామిక విధానం అమలుకృతమయ్యి పరిశ్రమలు వచ్చాయి అన్న దానికి సక్సెస్ రేషియో ఆఫ్ ఎంటైర్ నేషన్ ఈజ్ 18%. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10.4 నుంచి 16.3% ఎదుగుదలతో, అంటే ది ఫైయర్స్ గ్రోత్ రేట్ ఆఫ్ 6.3 అనేది జస్టిఫై అయితే ఏం చెప్పాలి? సో సర్వీస్ ప్రొవైడింగ్ యూనిట్, సేవా రంగం వృద్ధి రేట్ అంటారు. 18-19లో 12.7%, రాష్ట్ర ర్యాంక్ 11వ స్థానం అండి 33లో. 22-23లో 20.5 అంటే ర్యాంక్ 3వ స్థానం అవుట్ ఆఫ్ 33. ఇది ఎదుగుదల అంటారా లేకపోతే డిమినిషింగ్ అంటారా? అంటే రాష్ట్రం మీకు అప్పచెప్పే టైంకే రాష్ట్రాన్ని ఏ విధంగా పురోగతి సంతరించుకుంటుంది అన్నది మీకు ఎప్పుడైతే జస్టిఫై అయిందో, సేవా రంగంతో సైతం కూడా కంపారిజన్స్ చేసుకుంటే ఇవన్నీ ఏది వ్యవసాయ రంగం, పారిశ్రామిక వృద్ధి, సేవా రంగంతో జిఎస్డిపి కంట్రిబ్యూషన్ ఏ విధంగా పెరిగిందో ఎన్హాన్స్ అయిందో చూస్తే ఈ మూడింటి మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం ఫోకస్ చేసిందో లాస్ట్ 6 months నుంచి. ఎందుకంటే ఇది మీకు ఇప్పుడు ఎంత దారుణంగా పడిపోయిందంటే 10% పడిపోయిన దగ్గర, అంటే గతంలో ఉన్న పర్ఫార్మెన్స్ కన్నా మెజరబుల్ గా ఉంది. సో ఎదుగుదలకి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ సూచికల్ని ఎలా తిరోగమనంలోకి తీసుకెళ్తున్నారు అన్న దగ్గర అనుభవం ఎక్కడ రంగరించింది, విజన్ ఎక్కడ ఎవరి వల్ల ఇదవుతుంది అన్నది ఒకసారి కంపారిజన్ చేసుకోండి. సో ఈ స్లైడ్ తో కొంత ఎయిర్ క్లియర్ అయితే
సో దీని ప్రమాణం మనకు గమనించుకోగలిగితేనండి తలసరి ఆదాయం కూడా ఎలా పెరిగింది అన్నది చూస్తే జిఎస్డిపిలో 17-18కి తెలుగుదేశం ఆయమే చూసుకుందాం 1,38,299 ఉంటుంది. 18-19 ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ లో 1,54,030. 19-20 నుంచి 23 దాకా అంటే వైఎస్ఆర్సీపీ పరిపాలన గమనించుకోగలిగింది రాజ్యంతో 1,69,320. 20-21 వల్ల 1,76,707. 21-22కి 2,07,771. 22-23కి 2,19,518. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మీరు దగ్గర 20,000 రూపీస్ గమనిస్తే ఇక్కడికి వచ్చారు కదా మీరు ఈ 20-21-22 దాకా మనకైతే కరోనా పాండమిక్ కదా సార్. సో ఇక్కడ మీకు 2 సంవత్సరాలు కూడా ఎక్కడ డిమినిషింగ్ కనబడకుండా బై ది టైం 21-22కి మనం రీకూప్ అయ్యే టైంకి అండ్ 22-23 గవర్నమెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పే టైంకి మన గ్రోత్ ఎలా ఉందో చూడండి తలసరి ఆదాయంలో. ఎక్కడ హ్యూమన్ సైకిల్ అనేది డిస్టర్బ్ కాకుండా హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ కోసం ఈ ప్రభుత్వాల కంపారిజన్స్ లోనే మీరు ఇంకా ఆద్యంతం గమనించగలిగితే విజనరీ అన్నదానికి అర్థం పరమార్థం మార్చిన ఒక ప్రభుత్వం అనేది మీకు కొట్ట చుట్టూ కనబడుతుంది. నేను చెప్తుంది అదే. ఇవాళ నేను వైఎం కంపేరింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది డే స్టేట్ ప్రాస్పరిటీ అండ్ ఇండివిజువల్ ఎన్హాన్స్మెంట్ ఈ రెండింటితోనూ జిఎస్టీపీ ఎలా కంట్రిబ్యూట్ ఉంటుంది దేశం అన్నది ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఇప్పుడు వ్యక్తి పెరుగుదలతో రాష్ట్ర ఇప్పుడు చూడండి మనకి నాకు సమాజంలో నా ఇంటికన్నా నా ఊరు ముఖ్యం, నా ఊరి కన్నా నా దేశం ముఖ్యం అన్న సామెతకి ఎప్పుడైతే తలసరి ఆదాయం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ 3 సెక్టర్స్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి చూడండి. ఈ మూడింటితో జిఎస్టీపీ కంట్రిబ్యూషన్ స్టేట్ పరంగా ఎలా ఎన్హాన్స్ అవుతుందో చూడమని. సో ఇక్కడ ఈ 3 రంగాల్లోనూ కేవలం పోసుకోల కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్న 6 నెలల్లో తిరోగమనంకి ఇది 10% పడిపోయింది మెజరబుల్ గా. దేశంలో లడాక్ అంటే కింద నుంచి 33లో ఉన్న లడాక్ తో పోటీ పడుతున్నాం. సో వీటితో అంటే 32 ప్లేస్లకు వచ్చాం, 33లో 32కి వచ్చాం, అక్కడ 4వ ప్లేస్. సో దిస్ ఈస్ హౌ రాష్ట్ర గ్రోత్ అన్నదాన్ని నిరోధిస్తున్న ఈ రంగాల మీద ఫోకస్ లేదు. వ్యవసాయ రంగంకి శూన్యం. పారిశ్రామిక వృద్ధి రేటుకి మీరు కథలు చెప్తున్నారు కానీ అవుట్కమ్ ఎక్కడ నెరేటివ్స్ లేవు. సేవా రంగానికి వచ్చిన కల్లా డెవలప్మెంట్ మాడ్యూల్ ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది 8th ర్యాంక్ లో మీరున్న టైంకి ఇప్పుడు చూస్తే ఇంకా మెజరబుల్ గా ఉంటుంది. సో ఇది ఒకటి గమనించగలిగితే దీనికి సంబంధించిన స్లైడ్ కింద నేను దీన్ని అభివర్ణిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖు ఇస్తారని చెప్తూ మీరు గమనించారా 2,34,000 మాత్రమే ఉద్యోగాలు ఉండేవి. 2,34,000 జాబ్ క్యాలెండర్ ఏది అని రక్తం వేగం మనకి గతంలో చూడండి పోలవరంకి యూసీ లీవ్ అని జీబీఎల్ ఎలా రక్తం తెగివాడో అది నేర్చుకున్నారు. ఎన్డీలో ఉన్న పాపానికి 6 నెలలు సావం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు చూడండి. ఆ జీబీఎల్ నరసింహారావు గతం నుండి ఎంపీ మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్తరప్రదేశ్ నుంచి రోజు తెల్లారు లేస్తే పోలవరంకి యూసీ లేవి డబ్బులు వచ్చేవారు కదా యూసీ లేవి. అలాగే జాబ్ క్యాలెండర్ అందానికి సమాధానం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడంటే మీరు 19-24 జగన్మోహన్ రెడ్డి అనుకుంటే 14 నుంచి 19 దాకా ఉపాధి కల్పించింది అంటే గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ ఇచ్చింది 34,240 మందికి చంద్రబాబు గారి ఆయనలో. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2,36,502 మందికి. ఇట్స్ వెరీ క్లియర్, మనం చూపించుకోవచ్చు. గ్రూప్ 1 ఉద్యోగాలు 14 నుంచి 19లో 247, గ్రూప్ 2 1,428, పిఎస్సి 17,500, పోలీస్ శాఖలో 7,721 మందికి, ఇతర శాఖల్లో 7,884 మందికి, మొత్తం 34,780 మందికి మాత్రమే గవర్నమెంట్ సెక్టర్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లో ఉపాధి కల్పించుకుంది. సో ఇట్ కమ్స్ టు 19 and 24 ఇది కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితే గ్రూప్ 1 110 ఉద్యోగాలు, గ్రూప్ 2 897 ఉద్యోగాలు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 22,297 మంది, డిఎస్సి 1998ది 2024ది 4,034, 2,193, 6,100 భర్తీలు చేపట్టాయి. ఇక్కడ 17,500 మందిని భర్తీ చేశారు, ఇక్కడ 12,000. టోటల్ గా మీరు కంపేర్ చేసుకుంటే ఈ గత బ్లాక్ క్లాక్స్ ఏమున్నాయి అవి కూడా కంప్లీట్ అవుతాం. స్పెషల్ డిఎస్సి ఇతరత్రాల 1,802 మందిని, పోలీస్ శాఖలో 6,511 మందిని, మెడికల్ ఆఫీసర్స్ 1,247, హోమియోపతి ఆఫీసర్స్ 53, స్టాఫ్ నర్సెస్ 60,450. ఈ 3 కనుక మీరు గమనిస్తానండి మెడికల్ ఆఫీసర్స్ అండ్ హోమియోపతి అండ్ స్టాఫ్ నర్స్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ టెన్యూర్ లో తీసుకుంది ఏంటంటే 0 టైం రిక్రూట్మెంట్ పెట్టారు. అంటే ఇవాళ నేను రిటైర్ అయ్యాను అనుకోండి
నెక్స్ట్ డే కల్లా ఆ ప్లేస్ లో ఒక రిక్రూట్ అయిపోయే కాన్సెప్ట్ కి ఈ 3 సెక్టర్స్ లో 100% సక్సెస్ నిరేషన్ ఉంది. ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలు 387, సచివాలయ ఉద్యోగాలు 1,66,000. ఇది మనకి పేపర్ లో లాస్ట్ డే దాకా రాయకపోయినా సరే సచివాలయ ఉద్యోగాలు ఇవాళ ఎంతమంది రిక్రూట్ అయ్యారంటే 1,66,000. ఒక్క ఉదుట్ను ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ ఇండియాలో 1,66,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు 18,000 నుంచి 45,000 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక్క ఉదుటిన ఒక పెన్ స్ట్రోక్ తో కనుక ఇంతమంది రిక్రూట్ చేసిన ఉదంతో ఎక్కడైనా చరిత్రలో ఉంటే ఈ విధంగా చూసుకుంటే 2,36,502 మందికి అంటే 2,34,000 మందికి జాబ్ క్యాలెండర్ పరంగా నా దగ్గర 2,36,502 మందిని రిక్రూట్ చేసిన జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటు దగ్గర 55 నుంచి 60,000 మంది ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ సెక్టర్ లో తీసుకుంటే ఉపాధి ఎంతమందికి కల్పించినట్టండి? దగ్గర 3 లక్షల మందికి ఏమీ కాకుండా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ఇది ఉంటే, ఉపాధి కల్పించలేదని ఏది పడితే అది అవాకులు చాకులు మారుతుంటే కంపారిజన్ తీయండి. హూ ఇస్ విజనరీ? నిన్న పొగడతలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఒక్కసారి కనబడితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ టేకింగ్ ప్లేస్. ఇవాళ అమరావతి మీరు సెంట్రిక్ గా రాజధాని చేద్దామన్నా వాట్ ఈస్ యువర్ మిషన్ అది ప్రజలకు తెలియజేయాలి. ఇది కనుక కాన్సెప్ట్ మీరు చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగం ఎలా అభివృద్ధి చెందిన దానికి ధీటుగా ఈ రంగం ఇక్కడ అభివృద్ధి సంతరించుకుంటుంది కాబట్టి ఇంత ఎక్స్పాన్షన్ ఇక్కడ అవసరం అని జస్టిఫై చేయగలిగితే ఎవరైనా కన్విన్స్ అవుతారు. పారిశ్రామిక ప్రగతి నేను గతంలో మీకు చెప్తాను అంట, 2014 నుంచి 18 దాకా 2 సిఏఏ సమిట్లు విశాఖ వేదికగా 19,50,000 ఒప్పందాలు, దావోస్ 2 నుంచి 3 సార్లు పర్యటనలు ప్రిడిక్ట్ చేసిన 19 నుంచి 23లో దావోస్ పర్యటనలోనూ ఒకే ఒక్క కాన్క్లేవ్, అది సిఏఏ సమిట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, విశాఖ వేదికగా 13,50,000 ఒప్పందాలు. అంటే ఓవరాల్ గా 33 లక్షల కోట్ల ఒప్పందాల ఆంధ్రప్రదేశ్ లో 19,50,000 14 నుంచి 19 దాకా అనుకుంటే 32,803 కోట్లు మాత్రమే గ్రౌండ్ 38,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. ఇది ప్రైవేట్ సెక్టర్ ఇంక్లూడింగ్ కియా మోటార్స్. ఇవన్నీ కియా మోటార్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది ఉద్యోగం చేస్తారో తర్వాత మాట్లాడదాం అది. అలాగే 19 నుంచి 23 అంటే 24 ఎలక్షన్స్ అయ్యి జూన్ దాకా చూసుకోగలిగితే 1,103 కోట్లు అంటే గత 33 లక్షల కోట్ల ఒప్పందాల్లో ఉన్న గ్రాసిమిలిటీ కూడా ఈ ప్రభుత్వ టెన్యూర్ లోనే గ్రౌండ్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఒప్పందాలు కనుక పర్ఫెక్ట్ గా ఉంటే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఆనాటి అగ్రిమెంట్స్ లో ఉన్న శాంచురిటీస్ ని జస్టిఫై చేస్తూ గ్రౌండ్ అవుతాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్ ని పారదోలేశారని మాట్లాడిన అపవాదులు ఈ తబేలా పేపర్ల గారికి మాత్రమే అక్కడికే కన్ఫైన్ చేయండి. ఎందుకంటే 1,103 కోట్ల పెట్టుబడితో 3,47,000 మందికి ఉపాధి కల్పించబడింది, ఉద్యోగాలు సృష్టించబడే ప్రైవేట్ సెక్టర్ లో. 38,000కి 3,47,000కి ఒక కంపారిజన్ చూసుకోండి ఒకసారి. హూ ఇస్ రియల్లీ విజనరీ? సో రాష్ట్రం ప్రాస్పెక్ట్ అనేది ఎలా డెవలప్ అవుతుందో, ఎలా సంతరించుకుంటుందో అన్న దగ్గర చూసుకోగలిగితే ఎదనైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ మీరు ఆ రోజు ఈవెన్ రిలయన్స్ అంతా కూడా అంబానీ కూడా ఇద్దరు కాంట్రాక్టులకు వచ్చాడు కదా. మీరు ఇది గమనిస్తే పెట్టుబడులు 13,11,00,000 కోట్లు, 13,11,000 కోట్లు. అదే నేను ఇందాక చెప్పిన ఒప్పందంలో గతంలో 19,50,000 కోట్లు ఈ సిఐ సమిట్ లో 14-18లో చూసుకుంటే ఇంకా 2,46,000 కోట్ల ఒప్పందాలకి సంబంధించిన గ్రౌండ్ ఇవి ఎనీ మూమెంట్ ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆయనలో అవి ఓపెనింగ్ వచ్చినా నేనేం ఆశ్చర్యపడినా సంతోషిస్తాను రాష్ట్రానికి. కాబట్టి ఇందాక చెప్పినట్టు 1,26,000 కోట్ల పెట్టుబడులు ఇంకా కార్యరూపంలో ఉన్నాయి. ఇంకా 85,541 లక్షల కోట్లు కార్యరూపంలో. ఈ రెండింటినీ కూడా ఈ 5 years లో గ్యారంటీ గ్రాండ్ అవుతాయి. అప్పటిదాకా జగన్ ఆయనలో గ్రౌండ్ అయిన కంపెనీలు ఏంటంటే ఇవాళ మీరు చెప్తున్న మళ్ళీ ఇన్ఫోసిస్ అన్నది, విప్రో, అమెజాన్, బిఈఎల్, రాడ్స్టాండ్, బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, హెచ్సిఎల్, మునోత్, టీసీఎల్, టెక్ మహీంద్రా, జిఎస్డబ్ల్యూ, ఏటీజీ టైర్స్, యొకోమా టైర్స్, అపాచీ ఫుట్వేర్, లారస్ సింథరస్, సెయింట్ గోబైల్, పిడిలైట్, యూజియా, ఇన్ఫినైట్, ఎక్స్టీ గ్లోబల్, ఆదిత్య డేటా సెంటర్, రహైజా ఇనార్బిట్, ఓబ్రాయ్, మేఫైర్, ఆదిత్య బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, త్రివేణి రెన్యూవబుల్స్, అసాగో, గోద్రేజ్ అగ్రవేట్, లైఫ్ ఎస్ ఫార్మా, కులే ఫార్మా, డివిస్ ల్యాబ్, శ్రీ సిమెంట్, ఐటీసీ గ్లోబల్, బ్లూ స్టార్, పానాసోనిక్, హెవెల్స్, అంబర్, కింబర్లీ క్లర్క్, మ్యాగ్లెజ్ ఎక్స్ప్లోరేషన్స్, ఫ్రాన్స్లింక్, సనియోపాక్స్, వింటెక్, పిఓటిపిఎల్, సెంచురీ ప్లై, ఎయిల్ డిక్సన్, ఎలిస్టా, జేఎస్డబ్ల్యూ స్టీల్స్, గ్రీన్కో, ఐఆర్ఈఎస్పి, గ్రీన్ ల్యాంప్ సోలార్, ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఎకోరెన్, అమూల్,
క్రిప్చో, విశ్వ సముద్ర, సిసిఎల్, రిలయన్స్ పవర్, పెప్పర్ మోషన్, విశ్వ సముద్ర బయో ఎనర్జీ. ఇవి కాక మీకు ఎందుకు గమనించవలసింది ఏంటి తెలుసండి, హైయెస్ట్ ఏసీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుంది. హైయెస్ట్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. దిస్ ఇస్ హౌ ద స్టేట్ గ్రోత్ అండ్ ఫ్లరిష్మెంట్ హెస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద లాస్ట్ 5 years versus total tenure of Andhra Pradesh as far as the history is concerned. ఇందాక దానికి వ్యవసాయం ఫస్ట్ 14-19లో చూసుకోగలిగితేనండి రైతులకు అందించింది సాయం 61,758 కోట్లు. ఇదే 19-24కి 1,75,571 కోట్లు అందించగలిగారు. ఎందుకు? రైతు భరోసా కేంద్రాలు కానీ లేకపోతే ఎక్కడికక్కడ స్పాంటానిక్ గా కొన్ని కేంద్రాలు చూసుకోగలిగితే మనం చూడండి, రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్సీపీలో ఆర్బీ కేంద్రం 34,248 కోట్లు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూసుకోవచ్చండి, ఎందుకంటే ఆర్బీకే సెంటర్ అక్కడ పక్కా బిల్డింగ్. ఇది చంద్రబాబు గారు శూన్యం. ఉచిత పంటల బీమాకి 7,802 కోట్లు ఖర్చు పెడితే 2,406 కోట్లు చంద్రబాబు గారు. పంట పరిహారం 1967 కోట్లు ఇస్తే 797 కోట్లు మాత్రమే ఇవ్వబడింది. ధాన్యం కొనుగోలు 65,258 కోట్లు ప్రభుత్వం కొంటే 39,524 కోట్లు. అంటే ఈ కంపారిజన్ చూడండి, ఎందుకంటే వాళ్ళు ఇవాళ మీరు బియ్యం మీద రైళ్లు అవుతున్నాయి, ఏం దొరకట్లేదు, ఏంది కాలు కొట్టేసుకుంటున్నా సరే వ్యవసాయం ఏ విధంగా ఎక్స్పాండ్ అయిందో గమనించుకోండి. ధాన్యం విషయంలో ఉచిత విద్యుత్ 43,744 కోట్లు ఇస్తే 21,322 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే మీరు ఫీడర్ల సామర్థ్యం పెంపు 1,700 కోట్లు ఖర్చు పెడితే 0. విద్యుత్ సబ్సిడీ ఆక్వా రంగానికి 3,497 కోట్లు ఇస్తే 14-19లో శూన్యం. వైఎస్ఆర్సీపీ యంత్ర సేవలో 1,052 కోట్లు ఇస్తే వీళ్ళు శూన్యం. సూక్ష్మ సేద్యం పండ్ల తోటలకు 3,365 కోట్లు ఇస్తే శూన్యం. విత్తన సబ్సిడీ 1,380 కోట్లు ఖర్చు పెడితే శూన్యం. ఆయిల్ ఫామ్ రైతులకు 248 కోట్లు ఇస్తే ఇక్కడ శూన్యం. 0 వడ్డీ రుణాలు 2,051 కోట్లు ఇస్తే 0. శనగ రైతుల బోనస్ 300 కోట్లు ఇస్తే ఇక్కడ 0. రైతు భరోసా కేంద్రాల్లో 10,778 ఇక్కడ ఒక్కటి కూడా కట్టలేదు ఆ టైంలో. ఇది క్యాపిటల్ అగైన్ ఐమ్ టాకింగ్ అబౌట్. అగ్రి ల్యాబ్స్ 160, రీసెర్చ్ ల్యాబ్స్ 160 కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి ఆంధ్రప్రదేశ్ లో. గోదాముల నిర్మాణం 1,134 గోదాములు నిర్మించబడ్డాయి. ఆ లాస్ట్ 5 years టర్మ్ ఈ 3 ఒక్కటి కూడా అవ్వలేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 189.2 లక్షల టన్నులు అయితే ఆ ఆయనలో 124.95 లక్షలు మాత్రమే. గ్రోత్ చూడండి, అగ్రికల్చర్ సెక్టర్ లో గ్రోత్ ఎట్లా సంతరించుకుంటుందో చూసుకోగలిగితే ఉద్యానవన పంటలు చూసుకుంటే 368.83 లక్షల టన్నులు అయితే 205 లక్షల టన్నులు మాత్రమే. అంటే ప్రాస్పరిటీ ఒక 10 సంవత్సరాల రాష్ట్రంలో 5 years చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి మనం వెళ్తున్న విధానం గమనించుకోండి. కానీ దీనికి విరుద్ధంగా మనం తిరోగమనంలో ఉన్నాం, శ్రీలంక అయిపోయాం, చెత్త అయిపోయాం, చదరం అయిపోయని ఏది పడితే అది మాట్లాడి దానికి ఇలాంటి సమాధానంలో ఎదుగుతే కానీ దొరకట్లేదు. దొరికిన తర్వాత ప్రజలకు చెప్పకపోతే మాత్రం నాకైతే నిద్ర పట్టట్లేదు. ఇది గమనించుకోండి ఒకసారి. నిన్నే పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ వెళ్ళి స్కూల్లో పరామర్శించి మాట్లాడి అన్ని వచ్చారు కదా. దీనికి ఇనిషియేషన్ గత ప్రభుత్వంలో జరిగిన దానికి చిన్న కంపారిజన్ ఇస్తాను. విద్యా దీవెనకి 12,576 కోట్లు ఇస్తే 2,141 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. ఇవాళ 6 నెలలైనా సరే విద్యా దీవెనకి 1 రూపాయి ఇవ్వలేక డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. మరి ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 100 కోట్లే ఖజానాలో ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయిన యనమల రామకృష్ణ గారు మళ్ళీ గ్యాప్ వస్తున్నారు. అలాగే వసతి దీవెన 6,275 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆయనలో అసలు వసతి దీవెన లేదు. అమ్మఒడి 26,349.5 కోట్లు ఖర్చు పెడతాయి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన కొత్త ప్రామిస్ కి గత 14 నుంచి 19 దాకా 1 రూపాయి ఇవ్వలేదు. గోరుముద్దకు సంబంధించిన దాంట్లో 6,242 కోట్లు. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే పిల్లలకి భోజనం పెట్టే కాన్సెప్ట్ వచ్చింది. ఆ టెన్యూర్లో లేనది. నాడు నేడు స్కూల్లో ఇవాళ గతంలో పవన్ కళ్యాణ్ గారు కింద కూర్చొని మాట్లాడారు పిల్లలతో. ఈసారి వెళ్తే ఇది నారాయణ చైతన్య కాలేజీ అని ఆయన సంబరమాశ్చర్యాలు వెలుగుచ్చిన ఉదంతం చూసుకోగలిగితే 17,805 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ స్కూల్స్ పరివర్తనకి ఖర్చు పెట్టిన దానికి ఇవాళ స్కూల్లో పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో దానికి ఆనాటి ఆయనలో చంద్రబాబు గారి ఆయనలో 0. న్యాక్ గుర్తింపు 437 కోట్లు వస్తే 257 కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. విద్యా కానుకగా 4,170.12 కోట్లు ఖర్చు పెడితే ఒక్కటి కూడా లేదు. విదేశీ విద్యకి 132.41 కోట్లు ఖర్చు పెడితే ఆ ఆయనలో విదేశీ విద్య లేదు. స్వేచ్ఛ న్యాప్కిన్స్ కి అంటే ఆడపిల్లల కోసం 42 కోట్లు ఖర్చు పెడితే, ట్యాబులు 685 కోట్లు 685.87 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడితే
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు 6,141.34 కోట్లు పిల్లల చదువులు వాళ్ళ భవిష్యత్తుల కోసం ఖర్చు పెట్టిన ఉదంతంలో ఇక్కడ జస్ట్ ఈ టోటల్ ఎంత ఉంటుందో ఇక్కడ జస్ట్ 2,500 కోట్ల లోపునే చంద్రబాబు గారు ఖర్చు పెట్టిన దాంట్లో ఇందులో ఏ పథకంకైనా 3 పథకాలు నీట్గా చూసుకోగలిగితే ఎక్కడ ఏది లేని ఉదంతం అంటే విద్యా వ్యవస్థ మీద తనకున్న కన్సర్న్ చదువుకుంటే పిల్లలు గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్ ఇక్కడ మీరు ఈ టోటల్ కాన్సెప్ట్ లో మీరు గమనించగలిగితే వ్యవసాయం ప్రభుత్వ పరంగా నిర్వర్తించిన కార్యక్రమంలో హైయెస్ట్ రెవెన్యూస్ చూసిన గత ప్రభుత్వం versus ఇప్పుడు ఈ 6 నెలల్లో తొలగుకుంటున్న ప్రభుత్వం. అలాగే విద్యా ప్రమాణాలు ఎందుకంటే వాజ్పేయి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు విద్య వైద్య ఆరోగ్యం తప్ప ప్రభుత్వ కన్సర్న్ ఏమీ లేదు దాని దగ్గర. ఫస్ట్ ఎవర్ మొనాటమీని బ్రేక్ చేసిన జగన్మోహన్ రెడ్డి హి ఫోకస్డ్ ఓన్లీ ఆన్ దోస్ 3. ఎందుకంటే వెన్నుముక ఆంధ్రప్రదేశ్ కి దేశానికి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం దేశం అని అభివర్ణించిన దగ్గర హౌ ఎంఫసైజ్లీ ఇస్ ఫోకస్ మోర్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ అనేది గత స్లైడ్ తో అర్థమవుతుంది. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో చిన్నప్పటి నుంచి పునాదులు గట్టిగా ఉంటే మనం చూడండి వాళ్ళ అందరూ డాక్టర్లు చదువుతారు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరినీ వాళ్ళ గమనించుకోగలిగితే వాళ్ళకి అప్పుడు ఉన్న స్టాండర్డ్స్ వాళ్ళకి చెప్పిన విధానంలో మాస్టర్ గారు చెప్పిన దాంతో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారేమో కానీ 5వ క్లాస్ దాకా మనకి ఇంగ్లీష్ లేని ఒక దౌర్భాగ్య స్థితి నుంచి ఇవాళ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఎడ్యుకేషన్ లో ఇంగ్లీష్ కే అత్యధిక పీట వేస్తున్న దగ్గర మనం 5-6 క్లాసుల దాకా ఇంగ్లీషే లేని నిస్సహాయ స్థితి నుంచి వారి చిన్నపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే స్థాయి దాకా ఎదుగుతున్న ఔదార్యాన్ని గమనించుకోగలిగితే రాబోయే రోజుల్లో పిల్లల చదువుకి ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా అలానే మాతృభాష లేకుండా ఆయన ఇచ్చిన బుక్స్ లో కూడా ఇటుపక్క ఇంగ్లీష్ వెర్షన్ ఉంటే ఇటుపక్క తెలుగు వెర్షన్ ఉంటుంది అవగాహన కోసం అర్థం చేసుకోవడం కోసం. ఆ విధమైన ఇన్నోవేటివ్ గా కూడా ఆయన ఇనిషియేషన్స్ తీసుకుని ముందుకెళ్ళే దగ్గర కూడా అంతా ప్రయాసాలు చేసి ఎందుకు కంపారిజన్ చేయాల్సి వస్తుంది అంటే విజనరీ నిన్న ఆయన పొగిడిన విధానానికి అయితే ఎక్కడి నుంచి డేటా పోయింది ఏడాది నుంచి మనకి ఏమీ లేకుండా ఎలా ఉన్నాం అన్నది చూసుకుంటూ కంపారిజన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు. గతంలో చాలా కంపారిజన్స్ మనం కూడా చెప్పాం. 15,000 చిల్లర ఎక్కడ 18,000 19,000 కన్సిస్టెన్సీ ఎక్కడ అన్న దగ్గర నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ లో చంద్రబాబు నాయుడు గారికి విజనరీ లీడరు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనే క్రియేట్ చేస్తారన్న సిచ్యువేషన్స్ వేసెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక నీలి విప్లవంతో దీన్ని అభివర్ణించి ఒకసారి గమనించుకుంటే ఎగుమతులు మీకు కంపారిజన్ ఉంటాయి. దాన్ని దట్ ఈస్ యాడ్ స్టిక్ ఫర్ నేషనల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే దాన్ని మెజర్ చేస్తారు. 14-19లో 90,829 కోట్లు ఎగుమతి చేస్తూ 12వ స్థానంలో ఉన్నాం. 22 నుంచి 23 లాస్ట్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే కేంద్ర వాణిజ్య శాఖ ఇచ్చిన లెక్కలు 1,59,368 కోట్లు ఎక్స్పోర్ట్ చేయగలిగాం. 6th ప్లేస్కి వచ్చాం. ఇదే కదండి మనకి మెజర్ చేసేది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మత్స్యకారులకి ఇవాళ మీరు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదేదో మాట్లాడుతూ ఈ పోర్ట్ లో ఆ కేవీలో పోర్ట్ తీసుకున్నప్పుడు అట మత్స్య సంపద ఇవన్నీ మారుతున్న దగ్గర మీరు గమనించుకోగలిగితే చంద్రబాబు గారి పాలనలో 80,564 మంది అర్హులు ఉంటే ఎవరైతే మత్స్యకారులు అనుకుంటే జగన్ గారి కాలంలో 1,63,519 సాయం 4,000 ఇస్తే 10,000 ఇచ్చారు. డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇస్తే 9 రూపాయలు ఇచ్చారు. బీమా 5 లక్షలు ఉంది 10 లక్షలు పెంచారు. అందుకే మీకు గమనించుకోండి వెన్ గవర్నమెంట్ పరంగా ఈ విధమైన వెసులుబాట్లు వాళ్ళకి ఇస్తున్న దగ్గర అర్హులు కూడా పెరిగారు. దగ్గర 43,000 మంది అర్హులు ఎక్కువ పెరిగారు. కంపారిటివ్ గా ఎక్స్పోర్ట్స్ కూడా అంతే 12వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకడానికి వెసులుబాటు దొరికింది. అంటే ఉపాధి కల్పన అన్నది చంద్రబాబు గారు ఒక బ్రాండ్ వేసుకున్న దగ్గర ఉపాధికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న దగ్గర ఈ కాన్సెప్ట్ ఒకసారి అవగతం చేసుకోగలిగితే మీరు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్స్ లో రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ గేట్ వేలకి 3,736.14 కోట్లు, మచిలీపట్నానికి 5,115.73 కోట్లు, మూలపేట పోర్టుకి 4,361.91 కోట్లు, కాకినాడ గేట్ వేకి 2,123.43 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టబడింది. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పరిగణించాలి. ఓఎన్జీసీ పైప్ లైన్ బాధితులకి గత ప్రభుత్వం బాధిత కుటుంబాలు 23,458 అంటే జగన్ గారి గవర్నమెంట్ లో 393.76 కోట్లు ఇచ్చారు. ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ఏమి ఇచ్చారు ఒకసారి కంపేర్ చూసుకుంటే శూన్యం. ఇక్కడ మీరు జువ్వల్ ఫిషింగ్ హబ్ పోర్ట్లు ఎన్ని పెట్టారు? జువ్వలదిని, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, వడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుదెప్ప, ఓడరేవు మీరు గమనించుకోండి. ఈ ఫిషింగ్ పోర్ట్లకి 288.85 జువ్వలదిని దగ్గర నుంచి నిజాంపట్నం 451, మచిలీపట్నం 402, ఉప్పాడికి 360, వడగట్లపాలెం 365.81, పూడిమడకి 392.53, బియ్యపుదెప్పకి 429.43, ఓడరేవుకి 417. కొత్తపట్నం 392.5 అప్గ్రేడేషన్ ఉంది. ఇవన్నీ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులే కదా సార్.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఇది చేసిన డబ్బులు ఆడిపోతే. మూడోది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెట్టారు. చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాడ, ఉప్పలంక, రాయదుర్గం. దీనికి ఖర్చు పెట్టిన డబ్బులు చూడండి 23.74, 24.8, 24.77, 23.9, 5.74, 23.90. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ ఎక్కడ ఒకటి కూడా ఆయన 14 నుంచి 19 దగ్గర లేని దగ్గర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వీటిలో ఎందుకు చూపించట్లేదు? అంటే ఏం ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అసలు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులన్నీ అప్పులు చేసి పారిపడి నేరమాలిగలు, తాడిపల్లి భవనం ఎన్నాలండి, ఎన్నాళ్ళు ఈ కథలు చెప్పుకొని కాలసేపం చేస్తారు 6 నెలలు. దీనికి మీరు ఫర్దర్ ఈ బడ్జెట్ ఎలిగేషన్స్ లో కూడా ఒక్కటి నేను చూడలేదు. సంపద సృష్టిస్తాం. పోర్టుల ద్వారా ఉపాధి ఎంతమందికి వచ్చిందో చూడండి, 75,000 పైచీలిక. హార్బర్ల ద్వారా 65,000 మంది పైచీలిక. ఫిష్ ల్యాండింగ్ల ద్వారా 39,000 మందికి ఉపాధి కల్పించిన ఉదంతది. కానీ కాంటెక్స్ట్ అయితే నేను అడిగాను. 30,521 బోట్లు నిలిపే సామర్థ్యం, రాష్ట్ర జీడిపిలో 18,000 కోట్లు, అదనంగా పెరిగే మత్స్య సంపద 7.5 లక్షల టన్నులు, రాష్ట్ర జీడిపిలో 6.3 లక్షల కుటుంబాలు. 6.3 లక్షల కుటుంబాలు జీడిపిలో కంట్రిబ్యూట్ చేసే సామర్థ్యం, ఈ ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్లు, ఈ పోర్ట్లు త్రూగా ఆదాయ వనరులను క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక ప్రభుత్వ విజన్ అంటారు. దీన్ని మీ విజన్ చెప్పండి. ఇది కొత్త ఇన్నోవేటివ్ విజనే కదా. మీకు ఆయనలో 14 నుంచి 19 దాకా లేని విజన్ ని ఒక కొత్త విజన్ క్రియేట్ చేసి ఇచ్చినట్టే కదా తను. దీని గురించి ఒక ప్రాస్పరిటీ స్వయంచో ఇంత సక్సెస్ లో ఇంత గ్రోత్ రేట్స్ చూపిస్తుంది దగ్గర వై నాట్ స్టేట్ గవర్నమెంట్ కెన్ ఇనిషియేట్ టువర్డ్స్ ద పోర్ట్స్? దీనికి ఆన్సర్ చెప్పండి మీరు. చాలా 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 ఎందుకంటే థింగ్స్ ఆర్ టేకన్ యాజ్ గ్రాంటెడ్. సో దాంతో ఏమవుతుందంటే ప్రతి దగ్గర నెక్స్ట్ వైద్య రంగం గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో వాటి గురించి మాట్లాడడం, ఆలోచిస్తే ప్రజల్లో ఆలోచన దృక్పథాన్ని పెంచాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఉద్దానంకి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం కిడ్నీ బాధల గురించి రీసెర్చ్ చేసాం. ఎవరో టెక్నికల్ కమిటీస్ తీసుకొచ్చాడు. ఆయన బాధలు ఆయన పడ్డాడు నిజంగా చెప్పాలండి. బట్ ఆనాటి ప్రభుత్వంలో ఒక్కడికి కూడా ముందు పడ్డాయి. బట్ వెసెస్ ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు ఉద్దానం ఊపిరి పోసింది. దాంట్లో కెపాసిటీ 200 బెడ్లు, వ్యయం 85 కోట్లు, బ్లాక్లు 3, అంతస్తులు 4, విభాగాలు 14, సిబ్బంది 162 పైసలు. వాటర్ ప్రాజెక్ట్ ఉద్దానానికి అంటే ఎప్పుడైతే మనకి మూలాల మీద ఎప్పుడైతే పనిచేసే వాళ్ళు ఉంటారో సార్ వాళ్ళని ఎప్పుడు చరిత్ర మర్చిపోదు. అక్కడ వాటర్ లో ఉన్న కాల్షియం లెవెల్స్ వల్ల పాపం వాళ్ళకి నానా బాధలు వస్తున్నాయి. అంచేత వాటర్ ప్రాజెక్ట్ 1.1 టీఎంసీలతో 700 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు 132 కిలోమీటర్లు వేసి నీటి సరఫరా 112 గ్రామాలకి ఇది శాశ్వత పరిష్కారం అయితే. ఇప్పుడు రాజీవ్ సుజలా సుఫలం అని చెప్పి ఇక్కడ నల్గొండలో ఆ మహానుభావుడు ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకుని ముందు నీటి సరఫరాతో అక్కడ ఉన్న నీళ్లు తాకుండా నీళ్లు పరిరక్షించే దగ్గర ఇవాళ నల్గొండలో ఫ్లోరిసిన్ బాధితుల్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాటిని ఎవాక్యుయేట్ చేయగలిగింది. సేమ్ ఈజ్ అడ్రస్ ఇట్. మెడికల్ కాలేజీలు ఏమో 200 బెడ్లు, 1,880 కోట్లు, పెరిగిన సీట్లు 4,735, పాత మెడికల్ కాలేజీల అభివృద్ధికి 3,748 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకి 11,848 కోట్లు, మొత్తం 16,484 కోట్లు ఖర్చు పెట్టింది దీని మీద ఆరోగ్యం. ఇలాంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కదా సార్. ఇవన్నీ 700 కోట్ల పైసలుగా ఏదైతే మీరు 8,448 కోట్లు అంటే పక్కా బిల్డింగ్లు కదా మెడికల్ కాలేజీలు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు, మొత్తం నేలమాలిగలు అని చెప్పారు కదా. ఇది చూడండి సంస్కరణలు అంటే విలేజ్ క్లినిక్స్ 10,032 జగన్ గారి పాలనలో చూసుకోండి. వారంటే ఎప్పుడైనా విలేజ్ క్లినిక్ ఉందో లేదో. నేనైతే ఆర్బికే సెంటర్, సచివాలయం, విలేజ్ క్లినిక్ అండ్ నాడువేడు స్కూల్ ఈ 4 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద స్టేట్ కనుక కన్సిడర్ చేస్తే ఇక మీకు లెక్క 10,032. అర్బన్ క్లినిక్స్ 542, ఫ్యామిలీ డాక్టర్ వీళ్ళ ఇంట్లో ఇంటింటికి డాక్టర్ వచ్చాడు ఒకసారి చెక్ చేసుకోండి. ఆరోగ్య సురక్ష ఏం తీసుకున్నారో తెలుసు. 0 వేకెన్సీ పాలసీ నేను ఇందాక చెప్పింది ఇదే. 53,000 ఉద్యోగాలు భర్తీ చేయగలిగారు. అంబులెన్స్ 748. చంద్రబాబు గారిలో అంబులెన్స్ మాత్రమే 320 కొన్నారు. ఇది అరవిందో 104, 108 మిస్అప్రాపరేషన్ ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపాలు చేసుకోండి. ఏం కాదు. ఆరోగ్యశ్రీ కార్డులు 1,42,00,000, 1.42 కోట్లు ఉంటే చంద్రబాబు గారి ఆయనలో 55 లక్షలు ఉండేవి. ప్రజా సంరక్షణ, విద్య, వైద్య, ఆరోగ్యం ఎందులో మీరు అందరూ ఎన్డీఏలో దొరుకుతారు. మహానుభావుడు వాజ్పేయి గారి కాన్సెప్ట్ ని డైల్యూట్ చేసుకుని పరోక్షంగా ఇంప్లిమెంట్ చేసిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూసుకోండి, పరిమితి 25 లక్షలు పెంచాడు. 2.5 లక్షలు ఉండేది ఆయనలో. మధ్యలో చొక్క తీశాడయ్యా. అలా ఇప్పుడు మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టు అచ్చుతో 23 లక్షలు కాదు, 23 కోట్ల బదులు 23 లక్షలు చెప్పినట్టు కాదు.
మధ్యలో చొక్క తీయడం అంటే 25 లక్షల పరిమితి, 3,257 ప్రొసీజర్లు యాడ్ చేశాడు కొత్తవి. గతంలో 1059 ఉండేవి. ప్రొసీజర్లు అంటే ఏమనుకుంటారు, ఎక్స్ట్రా వచ్చిన వ్యాధులకి కలిపి ఇది ఆరోగ్యశ్రీకి వర్తిస్తుంది అని చెప్పడం. నెట్వర్క్ హాస్పిటల్ 2,200 పెంచారు, 915 ఉన్న దగ్గర 41.4 లక్షల మంది ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటే 3.74 లక్షల మంది. మరి ఆరోగ్యశ్రీ బిల్లు పెండింగ్ ఉండమంటే ఉండకేమవుతాయండి? ఎంత కంపారిజన్ చూడండి. 37 లక్షల మందికి ఎక్స్ట్రా పీపుల్ కి అడ్రస్ చేశారు. అందుకే కదా కరోనా టైంలో కూడా ఆరోగ్యశ్రీ దాంట్లో తీసుకొచ్చి పరిరక్షించిన దానికి మనం హైయెస్ట్ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అడ్రస్ చేసిందో కరోనాని మనకి ర్యాంకింగ్ చూసుకోండి ఒకసారి. 13,168 కోట్లు ఆరోగ్య ఖర్చు పెడితే 5,452 డబుల్ చేశాడు. ఇంకా ఇది గమనించుకోండి. అందుకని నేను చెప్పలేదు. ఒక మెడికల్ కాలేజీ పెట్టలేదు, అది 17 మెడికల్ కాలేజీకి ఇనిషియేటివ్ తీసుకుని 5 ఎగ్జిక్యూషన్లోకి వచ్చాయి. మిగిలిన వాటికి హాస్టల్ బిల్డింగ్ లేవని కుంటి సభ్యులు చెప్తున్నారు ఆరోగ్య మినిస్టర్ గారు. విలేజ్ క్లినిక్ లేవు, అర్బన్ క్లినిక్స్ లేవు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, ఆరోగ్య సురక్ష లేదు, పోస్టులు భర్తీ అన్న కాన్సెప్టే లేదు. 57,000 మంది పైసలకి పోస్టులు భర్తీ చేసి కూడా ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదని అపవాదం వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజన్ వెసెస్ ఎగ్జిక్యూషన్ అని చెప్తే బెటర్. చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్జిక్యూషన్ ఉందని చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి విజనే ఉంటుంది, తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ ఎగ్జిక్యూషన్ చేశారు. అంచేత విజనరీ లీడర్ అంటే కళ్ళగట్టు అంటాడు. ఆ కళ్ళని సహకరించేది ఎవరంటే తదనంతరం ముఖ్యమంత్రులే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే సహకరించుకున్నాడు. అంటే ప్రజలకు గ్రహించారు. ఇప్పుడు ఈ భూ సంస్కరణల విషయం ఒకటి చూద్దాం. అసైన్డ్ భూములు రైతులు 42,307 మంది ఉంటే విస్తీర్ణం 46,463.82 ఎకరాలు. డికేటి ప్లస్ ఎఫ్ఎంబి ప్లస్ అడంగల్ అన్న రూపంలో ప్రజలకు ఎంతమందికి అందించారో చూడండి. లంక భూములు ఉన్నాయి. 17,768 మంది లబ్ధిదారులు రైతులైతే 9,064 ఎకరాలు ఇచ్చారు. ఇది కూడా డికేటి ప్లస్ సి కేటగిరీ ఇచ్చారు. సర్వీస్ ఇనాం భూములు 1,61,544 మంది లబ్ధిదారులు ఉంటే విస్తీర్ణం 1,58,113 ఎకరాలు. విధానం నిషేధిత జాబితా నుంచి తొలగించారు సర్వీస్ ఇనాం భూములు. చుక్కల భూములు జిల్లాలో 15 ఉంటే 2,06,000 ఎకరాలు ఉంటే రైతులు 1,85,000 మంది లబ్ధిదారులకి రైతులకి చుక్కల భూములు హ్యాండ్ ఓవర్ చేయబడ్డాయి. పోడు భూములు 1,30,348 మంది ఉంటే విస్తీర్ణం 2,87,710 ఎకరాలు ROFR ఇచ్చారు. షరతు పట్టా భూములు 33,000 ఎకరాలు ఉంటే 24,541 రైతులు లబ్ధిదారులకు ఇచ్చారు. భూమి కొనుగోలు పథకం కింద 22,837 ఎకరాలు కొని రైతులకి 22,340 మందికి ఇచ్చారు. ఇంటి మీద ముట్టుకుంటారు కదా, అవకతవకలు తినేశారు. రైతులు 20,40,41,690 మంది ఉంటే అసైన్డ్ భూముల యజమానుల పట్టాలు 15,21,120 మందికి ఇచ్చారు. శ్మశాన వాటికలు 15,063 ఉంది. గ్రామాల్లో 951 ఎకరాలు కేటాయించబడింది ప్రభుత్వం. గిరిజన డీకేటీ పట్టాలు రైతులు 26,287 మంది ఉంటే విస్తీర్ణం 39,272 ఎకరాలు. పునర్విచారణ పట్టాలు 25,380 మంది ఉంటే విస్తీర్ణం 40,930 ఎకరాలు. పోలవరం ముంపు రైతులు 2,372 మంది ఉంటే 6,407 మంది ఎకరాలు పంచబడ్డాయి. ఇప్పుడు మీకు శాశ్వత భూరక్షణ పథకంలో గ్రామ సర్వేలు 10,185, బీఆర్ఓ 2,688, పంచాయతీ కార్యదర్శులు 5,417, ప్లానింగ్ కార్యదర్శులు 3,778, మొబైల్ మెజిస్ట్రేట్ సేవలు 679, భూ రీసర్వే లక్షల ఎకరాలు అంటే 42,60,000 ఎకరాలు, మ్యూటేషన్ లక్షల ఎకరాలు అంటే 4,08,000 ఎకరాలు, కేసుల పరిష్కారం 45,000 పరిష్కరిస్తూ భూ హక్కు పత్రాల పంపిణీ 17,53,000 మందికి ఇచ్చారు. ఇవేమి చదవబడి రాయలు లేవు. ఏవి అసైన్ భూములు ఇవ్వలేదు, పోడు భూములు ఇవ్వలేదు, అసైన్ భూములు పరిష్కారం లేదు, లంక భూములు లేదు, చొక్కల భూములు లేదు, డీకేడీ పట్టాల పంపిణీ లేదు, భూ హక్కులు లేవు, భూ సర్వే లేదు, భూ సమస్యలు లేవు, సర్వే భూములు లేవలేదు, షరతుల పట్టా భూములు ఇవ్వలేదు, శ్మశాన వాటికి నిర్మించలేదు. ఇవి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, ఇది భూ సంస్కరణల నేపథ్యంలో ఉపాధి కల్పించబడింది ప్రభుత్వ పరంగా. గ్రామ సర్వేలు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ప్రతి గ్రామానికి ఒక సర్వేలో ఉన్నాడు సార్. ఇవాళ రైతు కోసం పరిరక్షించే ప్రభుత్వం ఉంటుంది, దాన్ని అభివర్ణిస్తే ఇవాళ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒకే ఒక పొరపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ రాయికి రంగు తప్ప దాంట్లో ఇవాళ మీరు నిన్నే అనుకుంటాను 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సక్సెస్ నిరేషన్ చూసింది. ఎందుకంటే మనం ఒక్కరినే ఈ పని చేసాం, ఇంకెవరు చేయలే, దేశంలో ఇంకే రాష్ట్రం చేయలే. 200 కోట్లు ఆనాటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 200 కోట్లు ఇస్తే
ఇవాళ భూ సంస్కరణల రూపంలో తీసుకొచ్చిన ఒక చట్టాన్ని, కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని మా ప్రభుత్వం రాగానే రద్దు చేసేస్తాం అని చెప్పి ఎనగదారిన పెద్దతో పెంకెట్టుకుని అడుక్కోవడం అంటారు దాన్ని. హెవీ కాకుండా నేను 500 కోట్లు తీసుకున్నాను దాని గురించి చేసి గొప్ప కరకారం ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీస్తారు, రాళ్ళ మీద రంగులు మారుస్తారు. మొన్న చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా రంగుల విషయంలో ఏమని చెప్పారు? రంగులు వేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టేశారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి, లాస్ట్కి 100 కోట్లు లెక్క తెలిచారు. ఆఫ్టర్ ఆ దిక్మాల రంగులు కూడా తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అయితే 10-15 కోట్లు అవుతుంది. రాయి సైజ్ ఎంతే ఉంటుంది కదా. సో ఓవరాల్గా ఏంటంటే అపవాదం మోయడానికే పుట్టాడు జగన్మోహన్ రెడ్డి. చేసిన మంచి పని కూడా ప్రజలకు అందకుండా ఇంత భూములు పంచి ఇంత చేస్తే కూడా 120 స్థానాలే పరిమితమే, మేము మీరెంత మీ ఇదెంత అని మాట్లాడితే, అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తులు అరుదుగా ఉంటారు, అరుదుగా ఉన్న వస్తువులు పరిరక్షించుకోవాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలు టిడ్కో ఇల్లు ఏవయ్యే టిడ్కో ఇల్లు 1,43,600 ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయనలోనే. వ్యయం 9,406 కోట్లు ఖర్చు పెట్టాడు. లబ్ధిదారుడి దగ్గర తీసుకుంది ఎంతంటే ₹1 అడిగాడు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం, 1,200 కోట్లు ప్రభుత్వమే భరించింది. మౌలిక సదుపాయాలకి ఉచితం ఇచ్చింది, 18,714 కోట్లు పేరు. నిర్మాణంలో ఉన్న ఇంకా టిడ్కో ఇల్లు 1,18,600. ఎండ్ల పట్టాలు 31,19,000 మందికి సెంటున్నర భూములు ఇచ్చాడు. అది కూడా 71,811 ఎకరాలు. ఇండ్ల నిర్మాణం 22 లక్షల ఇళ్ల నిర్మాణం కోరుకుని పూర్తయిన 8.9 లక్షల ఇల్లు పూర్తయ్యి వ్యయం 60 కోట్లు అయితే 13.1 లక్షల కోట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఏది కాకుండా ఏమీ చేయలేదని చెప్పేశారు హ్యాపీగా. ఇంటి నిర్మాణానికి సాయం 2,70,000 ఇచ్చారు, ఆర్థిక సాయం 1,80,000, బ్యాంక్ రుణం 35,000, ఇతర సబ్సిడీ 40,000, ఇసుక ఉచితంగా ఇచ్చారు. ఇట్లా అన్ని ఇళ్ళకి తెలుసా మీకు? ఇది ఒకటి గమనించుకోండి. సరే అపవాదులు వేయడానికి వచ్చాడు కాబట్టి అయినా ఇది 14 నుంచి 19 దాకా చంద్రబాబు గారు ఆయన ఏమైనా చేయబడ్డాయంటే శూన్యం. చేయలేదు ఒకటి కూడా. ఇల్లు కూడా నిర్మాణం లేదు, అటు ఇటుకోయి లేదు. వెంకయ్య ధర్మవరం వచ్చిన దగ్గర అవి ఎందుకు విత్తుకోండి కూడా అందరికీ తెలుసు. దాని టైం వచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి. గొల్లి పెడుతున్నారు కదండి అప్పులు. ఈ స్టాటిస్టిక్స్ చూద్దాం ఒకసారి. మనకి 14-15కి విభజన నాటికి 97,123.93 కోట్లు. నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు. 14-15కి వచ్చిన కల్లా 1,40,240 అంటే 97ది ఇంట్రెస్ట్ కాంపోనెంట్ యాడ్ అవడం వల్ల ఇది అప్పు ఆనాడు మొదలైంది. 15, 16, 17, 18, 19 చూసుకుంటే చంద్రబాబు గారి ఆయనలో 1,87,387 కోట్లు అప్పు చేయబడితే 19, 20, 21, 22, 23, 24 కొత్త బడ్జెట్ వీళ్ళే ప్రవేశపెట్టారు కాబట్టి నేను చెప్తాను కదా 6,40,000 కోట్లు. సో టోటల్ టెన్యూర్లో నికర అప్పు 1,40,640 కోట్లు. ఇది గమనించుకోండి ఒకసారి. కానీ ఇచ్చారు అసలు ఈ పనికి మాల ఈ తెప్పల బ్యాచ్ గారు వీళ్ళకి పౌడర్ రాసుకున్న వార్తలు రాయడం అలవాటైతే కంపారిజన్ చూడండి. ఎందుకంటే మనం స్టేట్ ఒక జిఎస్డిపి పెరుగుతుంది, ప్రాస్పరిటీ ఉంది, ఎక్స్పోర్ట్ మోడల్ ఉన్నప్పుడు అప్పుడు తగ్గుతాయి కదండి. ఎలా పెరుగుతాయి? 12.4% ఉంటే పెరుగుదల 17.3% ఉండేది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లేవని చెప్పారు, ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం ఉంచి ఇచ్చారు. అందుకే వాళ్ళ దగ్గర 60,000-70,000 కోట్లు అప్పు చేసుకోగలిగే సామర్థ్యం వచ్చింది. ఏ రంగానికి ఎంత కేటాయించారు చూడండి. చంద్రబాబు గారు 34,125 కోట్లు వ్యవసాయ రంగానికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 81,210. గ్రామీణ అభివృద్ధికి 46,897 డబుల్ 92,650. జలవనరులకు 29,546 కోట్లు అంటే 62,540 కోట్లు. రవాణా 41,230 కోట్లు 58,610 కోట్లు. విద్య 24,889 కోట్లు 55,610 కోట్లు. వైద్యం 31,276 కోట్లు 79,410 కోట్లు. గృహ నిర్మాణానికి 14,302 కోట్లు అయితే 36,594 కోట్లు. ఇది ఒకసారి గమనించుకోగలిగితే ప్రజలు ఏమవుతుందో ఎందుకు చెప్తున్నారో ఏమైనా అర్థం ఉందంటే, నేను ఇవన్నీ రాకెట్ సైన్స్ ఫిగర్స్ కాదండి, ఇవన్నీ లాస్ట్ బడ్జెట్ ఫిగర్స్, బడ్జెట్ లో తీసింది. తీసుకోండి, మీరు కూడా ఆలోచించుకోండి. మనం ఒకటి గమనించాలండి, ఈ 78 ఏళ్ల స్వతంత్రంలో 1947 నుంచి వచ్చిన దగ్గర రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులు వాళ్ళు చేసి దరిద్రాలన్నీ భరించడం మనకు అలవాటు అయిపోయి, ఎవడొకడు వస్తాడు ఆ మొనాటమీని బ్రేక్ చేస్తే మన టాచ్ బ్యారర్ అనుకుంటా 11 స్థానాలకు ఫినిష్ చేసి అంత సామర్థ్యాలు మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఎందుకంటే విజనరీగా ఎగ్జిక్యూటర్ అన్న దగ్గర మీకు ఎగ్జిక్యూట్ చేసేవాడు కాదు, కళ్ళలో మిమ్మల్ని తిప్పేవాడే మీకు చాలా ఇష్టం. కాబట్టి కొన్ని మాట్లాడుకుందాం, స్కామ్లు స్కీమ్లు అంటారు కదా,
అమ్మఒడి, వసతి దీవెన, జగన్ చేదోడు, విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, ఇవన్నీ మీరు మాట్లాడుకుంటే, పోలీస్ శాఖలో వీక్లీ అప్పుడు విద్యార్థులకు ఇవన్నీ మీరు మాట్లాడితే రైతు కమిషన్, పొలాల కార్పొరేషన్, నేతల నేస్తం, ఆర్థిక ఇవన్నీ చూసుకుంటాం. ఇట్లా ఎవడైనా సరే ఓ రూపాయి ఇచ్చినట్టు వాడు పలానాడికి రూపాయి ఇస్తాను కానీ నాకు ఈ పని అవ్వలేదని ఒక్క నెరేషన్, ఒక్క వార్త ఏదైనా పేపర్లో చూద్దాం 5 ఏళ్ళు బట్టి 14 నుంచి 19 నుంచి 24 మధ్యలో ఏమీ లేకుండా అపవాదులు వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ కరప్షన్ గురించి మాట్లాడుకుంటూ వస్తే 6 లక్షల కోట్ల కాదన్నది నా కాన్సెప్టే కాదు. మజ్జిగ స్కామ్, అమరావతి స్కామ్లో సిఐడీలు అరెస్ట్ చేయడాలు ఇవన్నీ ఎవరు చేశారో తెలుసు కదా. అమరావతి స్కామ్ ఓటుకు నోటు కేసు మనందరికీ తెలిసిన కేసే. ఆయన ఉన్నారో లేదో తర్వాత విషయం. అసైన్ ల్యాండ్, క్విడ్ ప్రోకో, స్విస్ ఛాలెంజ్, ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏమైందో ఈ క్విడ్ ప్రోకో సంగతి తర్వాత చూద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అయితే ఉంది కదా. పోలవరం నేను కాదు, మహానుభావుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, పేటీఎం లో వాడేశారు. నీరు చెట్టు స్కామ్ గురించి తెలిసి బాగానే బిల్లు ఇచ్చుకున్నారు కదా. ఫైబర్ గ్రిడ్ స్కామ్ అది కూడా కోర్టులోనే ఉంది కదా. ఇవాళ సబ్జెక్ట్ మెట్టెక్ స్కామ్, హెరిటేజ్ స్కామ్ నాకు తెలియదు. ఐటీ స్కామే కదా ఈడీ పట్టుకుంది. డీజీ టెక్ కూడా స్కిల్ స్కామ్, ఆర్టీసీ స్కామ్, లెక్కర్ స్కామ్, భూమి కబ్జా, ఫ్రాంక్లిన్ టెంపుల్, సదావర్తి, కరకట్ట స్కామ్, అగ్రిగోల్డ్. కానీ ఇవన్నీ చూసుకోండి ఒకసారి, కంపారిజన్స్ చేసుకుని ఎవరి ఆయనలో ఏం జరిగిందో ప్రజల విజ్ఞతకే వదిలేసి ఒక ప్రభుత్వం ఉంది, వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది, రాదు, ఇవన్నీ నాకు అనవసరం. ఇవాళ ఉన్న ప్రభుత్వం విజనరీతో కబుర్లు చెప్తూ సంపద సృష్టిస్తాం అన్న దగ్గర రాష్ట్ర సంపద అప్పులు పాలైపోయింది. శ్రీలంక ఏవో పేర్లు చెప్పి మన రాష్ట్ర ప్రైడ్ ని అవమానపరుస్తున్న దగ్గర ఖచ్చితంగా డేటా స్టాటిస్టిక్స్ తీసుకుని మాట్లాడితే ఏమైంది మన దగ్గర, ఏమీ కాలేదని దానికి అవ్వని పెళ్లికి బాధ్యాలు పడుతుంది తెపెల ఛానళ్ళకి, లేదా మూతి వంకర వార్తలు రాసే వాళ్ళకి, పౌడర్లు కొట్టుకుని రాసే వాళ్ళకి సమాధానంలో ప్రజలే ఇస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు శాశ్వతంగా ఉన్నాయా, సంక్షిప్తంగా ఉన్నాయా, అయితే పునరాలోచించడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉన్నాయన్నది గమనించుకోగలిగితే, అసలు ఆలోచించట్లేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించగలిగితే చాలు.